వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంకు సుంకాల గండం. భారత్ ఫార్మా రాగి ఎగుమతిపై ఆందోళన. పాట్నాలో రాహుల్ గాంధీ తేజస్వి భారీ నిరసన. ఈసీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు. ఢిల్లీ వెళ్తున్న విమానాన్ని ఢీకొట్టిన పక్షి. 169 మంది ప్రయాణికులు సేఫ్. చిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకి సవాల్ విసిన దొంగలు. మార్కండేయ నగర్ లో గల హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో చోరీ. పసిడి ప్రియులకు షాక్. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. టెస్ట్ రిటైర్మెంట్ పై 2 నెలల తర్వాత స్పందించిన విరాట్ కోహ్లీ. గడ్డానికి రంగు వేసుకోవాల్సి రావడమే కారణమంటూ సరదా వ్యాఖ్య. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల అస్త్రాన్ని ప్రయోగించారు. ఇప్పటికే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీ సుంకాలు విధించిన ఆయన తాజాగా రాగి దిగుమతులపై ఏకంగా 50% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఏడాది తర్వాత ఫార్మా ఉత్పత్తులపై 200% వరకు పెనుభారం మోపనున్నట్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు భారత్పై, ముఖ్యంగా దేశ ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ రోజు మేము రాగి చర్యలు తీసుకుంటున్నాం. దానిపై సుంకాన్ని 50%గా నిర్ణయించబోతున్నామని ఆయన తెలిపారు. ఈ కొత్త సుంకాలు జూలై చివరి నాటికి లేదా ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రావచ్చని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లట్నిక్ వెల్లడించారు. ఫార్మా రంగంపై కూడా త్వరలోనే ప్రకటన ఉంటుందని, అయితే ఔషధ తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకోవడానికి 1 ఏడాది నుంచి 1.5 ఏళ్ల సమయం ఇస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ తర్వాత వారిపై 200% వంటి చాలా అధిక రేటుతో సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ట్రంప్ తాజా నిర్ణయాలు భారత ఎగుమతిదారులను కలవరపెడుతున్నాయి. అమెరికా భారత్ ఫార్మా ఉత్పత్తులను అతిపెద్ద మార్కెట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు $9.8 బిలియన్ విలువైన ఫార్మా ఎగుమతులు జరిగాయి. ఇది మన మొత్తం ఫార్మా ఎగుమతులలో 40%కి సమానం. ఒకవేళ 200% సుంకం అమలైతే భారత ఫార్మా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక రాగి ఎగుమతుల్లో అమెరికాకు భారత్ నుంచి 17% వాటా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బీహార్లో విపక్షాల భారీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాట్నాలో సంయుక్తంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉదయం 10 గంటలకు కొలంబర్లోని ఆదాయ పన్ను కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు వీరిద్దరి నేతృత్వంలో భారీ ర్యాలీ ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై మహాఘాట్ బంద్ను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చక్కా జామ్ నిర్వహిస్తుంది. హాజీపూర్, సోనాపూర్లలో ఆర్జేడీ కార్యకర్తలు టైర్లను కాల్చి రోడ్డును దిగ్బంధించారు. హాజీపూర్లోని గాంధీ సేతును ఆర్జేడీ మద్దతుదారులు అడ్డుకోగా, సోనాపూర్లో స్థానిక ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ ఆందోళనకు నాయకత్వం వహించారు. జెహానాబాద్ లో ఆర్జేడీ విద్యార్థి విభాగం రైల్వే ట్రక్కులను దిగ్బంధించి నిరసన తెలిపింది. ఈ ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, స్వతంత్ర నేత పప్పు యాదవ్తో కూడిన మహాఘాట్ బంధన్ మద్దతు ప్రకటించింది. అత్యంత తక్కువ సమయంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ గందరగోళం సృష్టిస్తుందని, ఇది అధికార ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చుతుందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. 10 కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న భారత్ బంద్కు మద్దతుగా కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయని, కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బర్డ్ హిట్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా వెనక్కి తిరిగి పాట్నా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 169 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పాట్నా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. పక్షి బలంగా ఢీకొట్టడంతో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి పాట్నాలోని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం విమానానికి మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడం గమనార్హం. ఇటీవలే పాట్నా నుంచి రాంచీ వెళ్తున్న మరో ఇండిగో విమానాన్ని గాల్లో గద్దడి కొట్టింది. ఆ సమయంలో విమానం దాదాపు 4000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఘటనలో 175 మంది ప్రయాణికులు ఉండగా పైలట్ చాకచక్యంగా విమానాన్ని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. జూన్ 23న ఢిల్లీ నుంచి తిరువనంతపురం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షి ఢీకొట్టి ఉంటుందని అనుమానించారు. ఈ కారణంగా తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన రిటర్న్ ఫ్లైట్ ను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇలా ప్రధాన విమానయాన సంస్థలకు చెందిన విమానాలు వరుసగా బర్డ్ హిట్ బారిన పడుతుండటంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్లు గండి కొడుతున్నారని హైకోర్టులో పీల్ వేశాం. ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి కోర్టులో 15 సార్లు వాయిదా తీసుకున్నారు. పౌర సరఫరాల శాఖలో జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దళార్ల సంస్థలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 750 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు పంచుకున్నారు. 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు టెండర్లు రద్దు చేయాలి. కానీ 605 రోజులు గడుస్తున్నా టెండర్లు ఎందుకు రద్దు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వము ఈ పేరుకపోయిన ధాన్యాన్ని మొత్తం కూడా 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా బయట సంస్థలకు అమ్మాలని చెప్పేసి టెండర్ పిలవడం జరిగింది. 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మడం, దాని ద్వారా 7626 కోట్ల రూపాయలు ఆదాయాన్ని 90 రోజుల లోపల ప్రభుత్వానికి కట్టాలి. ఆ సంస్థలు 90 రోజులు 3 నెలల లోపల ఎవరైనా కానీ ధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే టెండర్లో పాల్గొంటారు. ఆ ధాన్యాన్ని చూసుకొని టెండర్లో పాల్గొన్నారు, ఈఎండి కట్టుకున్నారు, ఈఎండి కట్టేశారు. అక్కడే బ్రోకర్లు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాన్ని నష్టం చేయాలని చేసి అప్పుడే తెరదీయడం జరిగింది. ఈరోజు రైస్ మిల్లర్ దగ్గర ధాన్యం ఉన్నది, మేము ధాన్యాన్ని పెడతాం తీసుకోండి అంటే మాకు ధాన్యం వద్దు, ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి యథేచ్ఛగా వారు డిమాండ్ చేయడం, రైస్ మిల్లర్లందరూ కూడా మా దగ్గరికి రావడం, వారు మొరబెట్టుకోవడం. ఇంత అన్యాయం ఉంటుందా? మేము మా దగ్గర ఉన్న బియ్యాన్ని వడ్లను మేము పెడతామంటే కూడా మాకు వడ్లద్దు, మాకు నగదు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్గా 2007 రూపాయలు ప్రభుత్వం కట్టేది ఉంటే 2230 రూపాయలు అఫీషియల్గా వాళ్ళు వసూలు చేసిండ్రు ఆ కాంట్రాక్టర్. మరి మిగతా 220 రూపాయలు ప్రభుత్వం రాకుండా ఎక్కడికి పోయిందంటే దళార్ల సంస్థకు వెళ్ళిపోయినాయి అఫీషియల్గా. దాని విలువ సుమారు 750 కోట్ల రూపాయలు యథేచ్ఛగా ప్రభుత్వానికి వచ్చే సొమ్మును వాళ్ళు కాజేసిండ్రు. ఈ రోజు వరకు సుమారు 605 రోజులైంది. 90 రోజుల టెండర్ కంప్లీట్ కావాలి, 605 రోజులైనా ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఆ భారం ప్రభుత్వం మీద పడడం వలన సుమారు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వము నష్టపోతుంది. 12వ లాట్ నెంబర్ 12, ఆ సంస్థ పేరు కూడా హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ. ఇది నిజామాబాద్లో వీళ్ళు టెండర్ పాల్గొన్నారు. వీళ్ళు ఈఎండి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నది. ఫెయిల్యూర్ అయిన కాంట్రాక్టర్కు ఈఎండి ఇచ్చిన దాఖలాలు ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో కనబడ్డది. ఇంతవరకు ఇక్కడ కనవాలి. సీతక్క నువ్వు ఆదివాసి బిడ్డ అనే కార్డు వాడుకొని కేటీఆర్ గారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోము. సీతక్క ఎన్నికల ముందు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా అమాయకంగా మొహం పెట్టుకొని ఓట్లు అడిగి గెలిచాక మొత్తం క్యారెక్టర్ మార్చేసింది. నువ్వు నిజంగా ఆదివాసి బిడ్డ అయితే జీవో 49 ఎందుకు రద్దు చేయడం లేదు? ములుగు నియోజకవర్గంలో జరిగే అక్రమాలను చూపిన జర్నలిస్టులను నీ అనుచరులతో కొట్టించలేదా? నీ అనుచరుల ఒత్తిడి వల్ల ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రశ్నించే ఒక్క వ్యక్తి ఆత్మహత్య చేసుకోలేదా? నీకు మావోయిస్టులు లేఖ రాయడం నిజం కాదా అని బీఆర్ఎస్ నాయకురాలు మాలోతు కవిత అన్నారు. అంటే ములుగు నియోజకవర్గంలో ఆదివాసీ బిడ్డలకి ఇబ్బంది అవుతుంది, తరిమి కొడతా ఉన్నారు, మాకు ఆపద ఉంది జీవో 49 ద్వారా అని ఎవరైతే అందరూ రోడ్ ఎక్కి ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఆదివాసీ హక్కులని కాల రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అందరూ వాబోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని మావోయిస్ట్ పార్టీ తరపున లేఖ రాసిన విషయాన్ని కూడా వాస్తవం కాదా అని మేము సీతక్కని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా మీరు నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ అయితే
మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే, మీరు క్యాబినెట్లో ఉన్నారు. నిజంగా మీరు ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయగలిగేదైతే GO49 ఎందుకు రద్దు చేయట్లేదో మీరు ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ముందు గమనించాలి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్, ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అని వారు వాపోతే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు, వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకునే విషయం మీ దృష్టికి రాలేదా? మీ కళ్ళు మూసుకుపోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు, మీ అనుచరులు ఏవైతే ఇసుక దందాలు చేస్తున్నా మిగతా అంతా కూడా మీరు మంత్రి అయినాక అరాచకాలన్నీ కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు బయటపడితే మీరు పిడిగుద్దులు గుద్ది వారిని ఇబ్బంది పెట్టి కార్లో లాకెట్టి మీ కార్యకర్తలు మీ అనుచరగడం కొట్టింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు మాటికి ఆదివాసి బిడ్డ అని చెప్పుకుంటూ ఆదివాసి కార్డు వాడుకుంటూ మా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. మీరు ఎట్లుందంటే ముసలి కన్నీరు గారుస్తూ ఇవాళ స్వాతి ముత్యంగా యాక్టింగ్ చేసుకుంటూ ఫేస్ పెట్టుకుంటూ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడడం వైకాపా నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు. ఒక మహిళ శాసనసభ్యురాలపై ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దూషణకు, ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించే మాటలకు తావులేదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వం ఇలాంటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారి ప్రశాంతి రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకుడికి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని, శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని, ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్ కు లేదని అన్నారు. మంగళవారం నాడు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నించారు. మేమంతా ఎన్నో ప్రయాసాలకు వచ్చి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఎదిగాం. కేటీఆర్ తన తండ్రి సీటిస్తే నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఎప్పుడైనా సర్పంచ్ గా గెలిచారా, జడ్పీటీసీగా గెలిచారా? రాజకీయాల్లోని కష్ట నష్టాలు, ఒడిదుడుకులు ఆయనకి ఎలా తెలుస్తాయి అని జగ్గారెడ్డి నిలదీశారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, కాంగ్రెస్ నేతలు గాడిదలు అంటూ విమర్శిస్తే సహించే లేదని హెచ్చరించారు. మీరు మిమ్మల్ని ఒక్క మాట అంటే మేము 10 మాటలు అంటాం. మీరు ముఖ్యమంత్రిని దూషించడం ఆపేస్తే మేము కూడా ప్రతి విమర్శలు ఆపేస్తాం అని స్పష్టం చేశారు. 18 నెలలు అధికారం లేకపోయేసరికి కేటీఆర్ గట్టున పడ్డ చేపలా కొట్టుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. సోదరి కవిత అరెస్టు వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు?
సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉంటారు నిధుల కోసము. ఇప్పుడు సపోజ్ ఎరువులు కావాలి, ఢిల్లీకి పోవాల్సిందే. నిధులు కావాలి, ఢిల్లీకి పోవాల్సిందే. ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీళ్ళ పంచాయతీ నడుస్తుంది, ఢిల్లీకి పోవాల్సిందే. 10 ఏళ్ళు పరిపాలించిన మంత్రిగా కేటీఆర్ గారు, మీ నాయన కేసీఆర్ గారు ఢిల్లీకి పోవాలా పోవద్దా అనే యొక్క ఇంగిత జ్ఞానం మీకు లేకపోవడం బాధాకరం, దురదృష్టకరం. ఏముంటుంది ఆడ ముఖ్యమంత్రిగా 1కి 4 సార్లు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కన్సల్ట్, ఇరిగేషన్ మినిస్టర్ను, సివిల్ సప్లై మినిస్టర్ను, లేకపోతే ఆర్థిక శాఖ మినిస్టర్ను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించిన మన కోట ఏదైతే తెలంగాణకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఆర్థికంగా ఉన్న మన కోట ఏదైతే రావాలో ఆ కోటకు 1కి 4 ఇంతలు అక్కడ ప్రైమ్ మినిస్టర్ని, మంత్రులని కలవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉన్నది. ఈ జ్ఞానం మీకు ఈ ఆలోచన ఎందుకు మర్చిపోతున్నారు అని ప్రశ్న. తప్ప ఇది కలవద్దా? ఢిల్లీకి పోవద్దా? నిధుల కోసము, ఇంకా లేకపోతే నీళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీకి పోవద్దా? పోయింది అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. అచ్చా, మీ నాయన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు ఆ పని మీరు ఎందుకు పోయారు? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు పోయారు? ఎందుకు పోయారు అంటే మీరు అంటే ఆయన సంతానం, కేసీఆర్ గురించి కాదు. మీరు ఎందుకు పోయారు అనేది ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు పోయారు? ఆయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో ఎరువుల కోసము, నీళ్ళ పంచాయతీ ఉన్నది, నిధుల కోసము, పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని, మంత్రులను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నాడు. మీరెందుకు పోయారు? మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి? లిక్కర్ దంద చేయడానికి పోయారు. మీరు ఢిల్లీ పోయారు, లిక్కర్ దంద మొదలు పెట్టారు, విస్కీ బ్రాండ్ బీర్ల దంద స్టార్ట్ చేసిరాడ. కవిత దొరికింది, లోపల పడ్డది. కేటీఆర్ ఎందుకు పోయిండా అంటే కవిత జైల్లో పడ్డదని పోయిండు. హరీష్ మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతుల పరామర్శకు ప్రభుత్వం నుంచి తీవ్ర ఆంక్షలు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం. చిత్తూరు జిల్లాలో సుమారు 2000 మంది నాయకులు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం పర్యటనకు హాజరు కావద్దని హెచ్చరికలు పంపారు. పర్యటనకు వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటూ రైతులకు చిత్తూరు జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. ఆటోలు, ట్రాక్టర్లు కనిపిస్తే సీజ్ చేస్తారు. రైతులను, ప్రజలను అడ్డుకోవడమే లక్ష్యం. పెట్రోల్ బంకుల వద్ద పోలీసుల ప్రహారం నిర్వహించారు. వాహనాలకు పెట్రోల్ పోయనీయకుండా అడ్డుకుంటున్నారు. మామిడి రైతులు రాకుండా బంగారుపాలెం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 116 దుకాణాల యజమానులకు పోలీసులు ముందస్తు నోటీసులు పంపారు. మార్కెట్ యార్డుకు తాళాలు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండల వైఎస్ఆర్సీపీ నాయకులను చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో బంధించారు. బంగారుపాలెం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వీకోట మండలం కారకుంట వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. క్విడ్ ప్రోకోకు స్పష్టమైన ఉదాహరణ. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై ధాన్యం కొనుగోలు టెండర్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డాయి. ఈ భారీ అవినీతి నుంచి రేవంత్, ఉత్తమ్ తప్పించుకోలేరు. వారి రాజకీయ జీవితానికి సమాధి తప్పదు. 3 నెలలుగా భోజనం బిల్లులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు పండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గొడ్డు కారం, నీళ్ల సాంబారే భావి భారత పౌరులకు భోజనం అయ్యింది. మెనూ ప్రకారం పోషకాలతో కూడిన భోజనం అందించవలసిన ఉన్నప్పటికీ ప్రభుత్వ అలసత్వం వల్ల ఎక్కడా అమలు కావడం లేదు. తనిఖీలు చేయవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి ఉన్నప్పటికీ పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిప్పులు చెరిగారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని కోతలు కోసే రేవంత్ రెడ్డి కనీసం విద్యార్థులకు ఒక్క పూట అన్నం పెట్టే పరిస్థితులు కూడా లేవా అని ప్రశ్నించారు. టెండర్లలో గోల్మాల్ చేసి ఇవాళ మనీ లాండరింగ్ జరిగింది. సివిల్ సప్లైస్ టెండర్ల కుంభకోణం జరిగింది. ధాన్యం టెండర్లు ఆనాడు నిర్ధారించినప్పుడు ఉండబడినటువంటి టెండర్ నోటీసు, అగ్రిమెంటు 100కు 100% వయలేషన్ జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని సమీక్షించి నియంత్రించాల్సినటువంటి బాధ్యత గలటువంటి FCI కేంద్ర ప్రభుత్వం నడిపే బీజేపీ చేతిలో ఉన్నది. వాళ్ళు కూడా ఇందులో వాటాదారులే. ఈ కుంభకోణంలో స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు కొన్ని పరిధులు ఉన్నాయి. ఈ పరిధులు వయలేషన్ జరిగినప్పుడు FCI కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. వాళ్ళు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాము. అయినప్పటికీ దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు పంచుకున్నది నిజము. ప్రతి క్వింటాల్కి 223 రూపాయలు అదనంగా వసూలు చేసిళ్ళు. మొత్తం 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంటూ 223 రూపాయలు అంటే ఒక టన్నుకు 2230 రూపాయలు ఇంటూ 38 లక్షల టన్నులు. ఇది వాళ్ళ స్కెచ్. అంటే 50% వసూలైనా ఇప్పటి వరకు
20 కోట్ల రూపాయలు 413 కోట్ల రూపాయలు ఇప్పటికీ అదనంగా ప్రభుత్వం పేరు చెప్పి అకౌంట్ల ద్వారా బిడ్డర్లు బ్రోకర్లు అదనంగా డబ్బులు వసూలు చేసిళ్ళు. 722 రైస్ మిల్లర్ల ద్వారా జరిగేటువంటి అకౌంట్ ట్రాన్స్ఫరు, బిడ్డర్స్ మధ్య ఉన్నటువంటి అకౌంట్ ట్రాన్స్ఫరు సంబంధించిన రసీదులతో కూడినటువంటి ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలియదిరిగి కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో కూడినటువంటి కంప్లైంట్ను మరి గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు పిల్ దాఖలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా సన్నవడ్లకు పోయిన వానాకాలంలో మీరు 19 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసిళ్ళు మీ రికార్డు ప్రకారంగా. మొన్న జరిగిన ఎండాకాలంలో 25 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం మీరు కొనుగోలు చేసిళ్ళు. అంటే దాదాపు 44 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మిల్లర్ల దగ్గర మూలుగుతూ ఉన్నది. మీ సన్న బియ్యం స్కీముకు సన్న వడ్ల అవసరం పడితే 44 లక్షల టన్నులు మీరే ఇవాళ సేకరించిన ధాన్యం మీ చేతిలో ఉండగా 3 ఏళ్ల కింద ఉన్నటువంటి 2022 సంవత్సరానికి చెందినటువంటి సన్న వడ్లు టెండర్ ధాన్యం టెండరు దారును బిడ్డర్ను ఎస్కేప్ చేయడానికి తనతో మిలాఖతై క్విడ్ ప్రోకో పద్ధతిలో ఇచ్చుడు పుచ్చుకుండా అనేటువంటి పద్ధతి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకే దొంగలు సవాల్ విసిరారు. బాల్నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించిన 4 గంటల్లోనే అదే ఏరియాలో ఏటీఎం చోరీకి దుండగులు ఎగబడ్డారు. మార్కండేయ నగర్లో గల హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేశారు. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం మిషన్లో డబ్బులు ఇన్స్టాల్ చేసే బాక్స్నే దోచుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2:45 నుంచి 3:25 మధ్యలో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏటీఎం ఉంది. దీంట్లో 2 ఏటీఎంస్ ఉన్నాయి సెంటర్లో. వీటిని గ్యాస్ కట్టర్ ఉపయోగించి మనకు వచ్చిన సీసీ ఫుటేజ్ ప్రకారం ఒక 4 వ్యక్తులు 2 వీలర్స్ మీద వచ్చి దాంట్లో ఉన్న మనీ తీసుకుపోయినట్టుగా తెలిసింది. అయితే ఆ మనీ ఎంత ఉంది ఏంటి అనేది ఇంకా హెచ్డిఎఫ్సి వాళ్ళు మనకి తెలియజేయలేదు. వాళ్ళు 9:30కి ఒకసారి మొత్తం వాళ్ళ అకౌంట్ అంతా సరిచూసుకున్నాక మనకి చెప్తామని చెప్తున్నారు. సో డబ్బుల విషయం అయితే ఎంత పోయింది అనేది ఇంకా తెలియదు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి సంబంధం చేసినా చెప్తాను. మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఒక 4 వ్యక్తులు ఈ అఫెన్స్లో సిలిండర్ తీసుకొని వచ్చి గ్యాస్ వెల్డింగ్ కట్టర్స్ తీసుకొని వచ్చి దాంతో ఏటీఎం మిషన్ కట్ చేసినట్టు తెలిసింది. అది ముంబై నుంచి 3:27కి అలర్ట్ వచ్చింది. మన కంట్రోల్కి వాళ్ళు అలర్ట్ చేసినారు. ఇమ్మీడియట్గా 3:35 కల్లా మన సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉండి ఈ ఏటీఎంని పరిశీలించడం జరిగింది. మాకు కొన్ని క్లూస్ ఉన్నాయి. యూ విల్ క్యాచ్ ద అఫెండర్స్. 2 వీలర్స్ మీద వచ్చారు. 2 2 వీలర్స్ మీద వచ్చారు. కొంతవరకు ఐడెంటిఫై చేసినాం. ఒక డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. కొన్ని ఛాన్స్ ఫ్రెండ్స్ కూడా వచ్చినాయి. డాగ్ స్క్వాడ్ కూడా ఒక ఇంటి దగ్గరికి లీడ్ చేసింది. కొన్ని క్లూస్ ఉన్నాయి. అలారం కూడా డిజేబుల్ చేసినారు వాళ్ళు. థ్యాంక్ యూ. బంగారానికి మహిళలకు కొన్ని వేల ఏళ్ల నుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆడవాళ్ళు తమ దగ్గర ఎంత బంగారం ఉన్నా ఇంకా కావాలంటారే తప్ప వద్దు అనరు. శుభకార్యాల్లో బంగారం విషయాలే ప్రధాన టాపిక్ అవుతాయి. భారతీయ సంస్కృతిలో ఓ భాగమైన బంగారం ధరలు పేద మధ్యత తరగతి వాళ్లకు షాక్ ఇస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 99,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కల్పిస్తుంది. హైదరాబాద్ మహానగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,840 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారంపై గ్రాముకు ₹1 చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,800 రూపాయల దగ్గర, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,610 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,140 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 11,990 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,19,900 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. 100 గ్రాముల వెండి ధర నేడు 11,980 దగ్గర ట్రేడ్ అవుతుంది. కేజీ వెండి ధర 1,19,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. టీమిండియా
ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ పై దాదాపు 2 నెలల తర్వాత తొలిసారి స్పందించారు. రిటైర్మెంట్ గల కారణాన్ని సరదాగా వెల్లడించి అందరినీ నవ్వించాడు. లండన్లో భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తన యూ వీకెండ్ ఫౌండేషన్ కోసం నిర్వహించిన ఓ నిధుల సమీకరణ కార్యక్రమంలో ఈ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి పలువురు క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. వేదికపై యువరాజ్ సింగ్, రవి శాస్త్రి, కెవిన్ పీటర్సన్ వంటి వారితో చేరాల్సిందిగా వ్యాఖ్యాత గౌరవ్ కపూర్ కోరగా విరాట్ నవ్వుతూ స్పందించాడు. నేను 2 రోజుల క్రితమే నా గడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతి 4 రోజులకోసారి గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తుందంటే ఇక ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి అంటూ చమత్కరించారు. కోహ్లీ వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా నవ్వులో మునిగిపోయారు. మే 12న కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. తన 123 టెస్టుల కెరీర్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. భారత కెప్టెన్ గా ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచిన ఘనత కూడా కోహ్లీదే. రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్న 5 రోజులకే కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఈ సందర్భంగా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను కోహ్లీ ప్రశంసించాడు. ఇంగ్లాండ్ పై రికార్డ్ డబుల్ సెంచరీ చేసిన గిల్ ను స్టార్ బాయ్ అని అభినందించాడు. అలాగే యువరాజ్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. భారత్ జట్టులోకి వచ్చిన కొత్తలో యువరాజ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. యువితో నా బంధం ఎప్పటికీ ప్రత్యేకమైందని కోహ్లీ పేర్కొన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంకు సుంకాల గండం, భారత్ ఫార్మా రాగి ఎగుమతిపై ఆందోళన. పాట్నాలో రాహుల్ గాంధీ, తేజస్వి భారీ నిరసన. ఈసీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు. ఢిల్లీ వెళ్తున్న విమానాన్ని ఢీకొట్టిన పక్షి. 169 మంది ప్రయాణికులు సేఫ్. చిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకి సవాల్ విసిన దొంగలు. మార్కండేయ నగర్ లో గల HDFC బ్యాంక్ ATM లో చోరీ. పసిడి ప్రియులకు షాక్, మళ్లీ పెరిగిన బంగారం ధరలు. టెస్ట్ రిటైర్మెంట్ పై 2 నెలల తర్వాత స్పందించిన విరాట్ కోహ్లీ. గడ్డానికి రంగు వేసుకోవాల్సి రావడమే కారణమంటూ సరదా వ్యాఖ్య. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.